guys, welcome to DIY with Pravi. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నోటిఫికేషన్స్ కోసం యాక్టివేట్ చేసుకోండి. ఇవాల్టి స్పెషల్ రెసిపీ టమాటా నిల్వ పచ్చడి. అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు అలాగే జాబ్ చేసుకునే వాళ్ళకి ఊరబెట్టుకోవాలన్నా ఎండబెట్టుకోవాలన్నా టైం ఉండదు. సో అలా కాకుండా ఈజీగా 1 గంటలోనే టమాటా నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో ఈరోజు మీకు చూపించబోతున్నాను. మరి ఈ టమాటా నిల్వ పచ్చడికి ఏమేం ఇంగ్రీడియంట్స్ కావాలో దాని ప్రాసెస్ ఏంటో వెంటనే చూసేద్దాం. ముందుగా కేజీ టమాటాలను శుభ్రంగా కడిగి వాటికి ఏమాత్రం తడి లేకుండా శుభ్రంగా తుడుచుకొని ఇలా సన్నని చీలికలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 1/2 స్పూన్ మెంతులు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగుతూ ఉండగా 1 స్పూన్ ఆవాలు కూడా వేసుకొని వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా వేగిన ఆవాలు మెంతులను ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇలా చల్లారిన వాటిని మిక్సర్ జార్లోకి వేసుకొని ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 3 స్పూన్స్ వేరుశనగ నూనె వేసుకొని అది వేడెక్కిన తరువాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు, నిమ్మబద్ద సైజ్ అంత చింతపండుని ఇందులో వేసుకొని బాగా కలుపుకొని టమాటా ముక్కల్లో ఉన్న నీరు మొత్తం ఎగిరిపోయి మనకి గుజ్జు మాత్రమే వచ్చేలా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ముక్కల్ని మగ్గించుకునేటప్పుడు మధ్య మధ్యలో 2-3 నిమిషాలకి ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే మనకి అడుగు అంటుకుపోతుంది. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటా ముక్కలు మగ్గించుకునేటప్పుడు వాటిలో ఉండే నీరు మొత్తం ఇలా ఎగిరిపోయి గుజ్జులా అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి, లేదంటే మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. చూడండి, టమాటా ముక్కలు మనకి చక్కగా మగ్గాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కొద్దిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక మిక్సర్ జార్లోకి వేసుకొని మెత్తగా అయ్యేలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసుకొని మనం ముందుగా మిక్సీ చేసుకున్న మెంతు పొడిని అలాగే 100 గ్రాముల కారంని ఇందులో వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపుల కోసం ఒక కడాయిలో 6 స్పూన్లు వేరుశనగ నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తరువాత 1/2 స్పూన్ మెంతులు, అలాగే 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపగుళ్ళు, అలాగే 12 వెల్లుల్లి రెబ్బలు, 6 ఎండుమిర్చి ముక్కలు, ఇంకా 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగుతూ ఉండగా ఇందులోకి 1/2 స్పూన్ ఇంగువ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు కరివేపాకు వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తాలింపులు పూర్తిగా చల్లారిన తర్వాత టమాటా పేస్ట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు ఆయిల్ కానీ ఉప్పు కానీ సరిపోనట్లయితే ఇక్కడ తగినంత ఆయిల్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఇప్పుడు మనం ఈ టమాటా పచ్చడిని సర్వ్ చేసుకోవడమే. ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మనం ఈ టమాటా నిల్వ పచ్చడిని సంవత్సరం వరకు ఎంజాయ్ చేయొచ్చు. అంతేకాకుండా దీనిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మనకి పచ్చడి రంగు మారదు, అలాగే టేస్ట్ కూడా తాజాగా ఉంటుంది. ఈ టమాటా పచ్చడిని ఇడ్లీ, దోశ లేదంటే ప్లెయిన్ రైస్లో కొద్దిగా నెయ్యి వేసుకొని ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అంతేకాకుండా మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నెక్స్ట్ రెసిపీ కస్టర్డ్ పౌడర్తో కలుసుకుందాం. బాయ్ బాయ్.